Hi everybody, Namaskaram. My name is Ramesh. I am from Setnik.in. Today we see the in-depth details about advanced mark counseling, which is useful to MSET, ISET, EdSET and PGCET students. Now let's dive into the details. అసలు మార్క్ కౌన్సిలింగ్ అంటే ఏంటి? మార్క్ కౌన్సిలింగ్ మెయిన్ ఎవరు యూజ్ చేస్తారు? మార్క్ కౌన్సిలింగ్ ఏంటంటే ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీసెట్ రాసిన స్టూడెంట్స్ వాళ్ళ ప్రీవియస్ ర్యాంక్ని బట్టి వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉందో డిఫరెంట్ ఆన్లైన్ ఫ్రీ వెబ్సైట్స్ ద్వారా లేదంటే గవర్నమెంట్ రిలీజ్ చేసే క్లోజింగ్ ర్యాంక్ ద్వారా ఆ పర్టికులర్ కాలేజెస్లో లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఎంత, సో ఈ సంవత్సరము వీళ్ళ కేటగిరీకి ఆ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అని చూసుకునేదే మార్క్ కౌన్సిలింగ్ సర్వీస్. అయితే ప్రజెంట్ ఉన్న మార్క్ కౌన్సిలింగ్ సర్వీసెస్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయా? నేనైతే లేదనే చెప్తాను. ఎందుకు అనేసి అంటే మార్క్ కౌన్సిలింగ్ మెయిన్ బేస్ అయింది దేని మీద అనేసి అంటే గత సంవత్సరం జాయిన్ అయిన స్టూడెంట్స్ క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా మార్క్ కౌన్సిలింగ్ డిజైన్ చేయబడ్డది. సో నేనేమనుకుంటున్నాను అనేసి అంటే ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ వాళ్ళ జెండర్ని బట్టి వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఆ ఏరియాలో అప్లై చేసే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని బట్టి ఆ కోర్సెస్ చేయాలనుకునే స్టూడెంట్స్ అండ్ ఆ కోర్సెస్లో ఆ డిస్ట్రిక్ట్లోని కాలేజెస్లో ఉన్న సీట్లు, ఈ రేషియో అనేది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది, ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్పడానికి లేదు. సో అందువల్ల ప్రజెంట్ ఉన్న మార్క్ కౌన్సిలింగ్ సిస్టమ్ కరెక్ట్ అని అయితే నేను అనుకోవడం లేదు. అండ్ ప్రజెంట్ సిస్టమ్ ఫాలో అవడం వల్ల స్టూడెంట్ తనకు తెలియకుండానే చాలా లాస్ అవుతున్నాడు. అది ఏం లాస్ అవుతున్నాడు అనేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో ఉన్న చాలా వరకు వెబ్సైట్స్లో ఈ విధమైన ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ డీటెయిల్స్ని బట్టి వచ్చిన అవుట్పుట్లో వాళ్ళకి ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి రిపోర్ట్ జనరేట్ చేసుకొని అదే కాలేజ్కి అప్లై చేస్తూ ఉన్నారు. సపోజ్ ఒక స్టూడెంట్కి 5,000 ర్యాంక్ వచ్చింది అనేసి అనుకోండి. సో 5,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ 5,000 తర్వాత కేటగిరీ, తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని కావాలి, ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసినప్పుడు ఈ రిపోర్ట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే రిపోర్ట్ని స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉన్నారు. సో దీంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి, దీంట్లో ఇంటర్ఫేస్లో మనం మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. అండ్ మల్టిపుల్ కోర్సెస్ ఎట్ ఏ టైం మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. లేదా మనం ఏ కాలేజీలో అయితే మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ కాలేజెస్లో ఉన్న క్లోజింగ్ ర్యాంక్స్ మాత్రమే మనం చూడాలనుకున్నా కానీ పాసిబిలిటీ లేదు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్ ఎంటర్ చేసిన ర్యాంక్ కంటే ఎక్కువగా ఉన్న కాలేజ్ లిస్ట్ మాత్రమే ఇక్కడ చూపించడం వల్ల మేబీ ఒకవేళ 5,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఈ సంవత్సరం కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, లేదంటే ఆ క్యాస్ట్లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆ పర్టికులర్ కాలేజెస్కి టాప్ కాలేజెస్కి అప్లై చేయకపోవడం వల్ల కావచ్చు, 3,000 లేదా 4,000 క్లోజింగ్ ర్యాంక్ గత సంవత్సరం ఉన్న కాలేజీలోనే ఈ సంవత్సరం స్టూడెంట్కి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలామంది 5,000 ర్యాంక్ వస్తే వాళ్ళకు వచ్చిన ర్యాంక్ అంటే ఎక్కువ క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజీలలో మాత్రమే అప్లై చేస్తూ ఉన్నారు. సో దానివల్ల మంచి కాలేజీలో వాళ్ళకి సీట్ రావడానికి అవకాశం ఉన్నా కానీ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ఇంకొక సినారియో ఏంటి అనేసి అంటే ఎక్కువ శాతం మంది ముఖ్యంగా హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. లేదు అనేసి అంటే వాళ్ళకు నేటివ్ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ కాలేజెస్లో వాళ్ళు జాయిన్ అవ్వాలనేసి అనుకుంటారు. ఇక్కడ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న వెబ్సైట్స్ అన్నిట్లో కూడా మనం పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ కాలేజెస్లో మనకు సీట్ వస్తుందా రాదా చెక్ చేసుకునే అవకాశం అనేది లేదు. ఉంటే ఎలా ఉంది అనేసి అంటే అన్ని కోర్సెస్ లేదా అన్ని డిస్ట్రిక్ట్స్ ఎట్ ఏ టైమ్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో సీట్ వస్తుందా రాదా చెక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. దాంట్లో కూడా మళ్ళీ మనం ఎంటర్ చేసిన ర్యాంక్ అంటే
తక్కువ ర్యాంకు ఏ కాలేజీలో క్లోజింగ్ ర్యాంక్ ఉంది అనేది మనం చూడడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇక్కడ సీట్స్ పెరగడం వల్ల కావచ్చు, లేదంటే అప్లై చేసిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ తగ్గడం వల్ల కావచ్చు, ఈ సంవత్సరం మంచి కాలేజీలో మనకు సీట్ రావడానికి అవకాశం ఉన్నా కానీ మనము సరైన శాస్త్రీయ అవగాహన మాక్ కౌన్సిలింగ్ మీద లేకపోవడం వల్ల స్టూడెంట్స్ చాలా లాస్ అవుతూ ఉన్నాడు. సపోజ్ పోయిన సంవత్సరము 30,000 ర్యాంక్ వచ్చిన ఒక స్టూడెంట్ ఈ సంవత్సరం అంతకంటే తక్కువ క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజీలోనే సీట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అనేసి అంటే ఆ వెబ్ ఆప్షన్ ఎంట్రీ అనే లిస్ట్ ప్రాపర్గా మనం తయారు చేసుకోవడము అండ్ గవర్నమెంట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అదే లిస్ట్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంప్లిమెంట్ చేయడము. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది. గత సంవత్సరం 14,000 ర్యాంక్ వచ్చిన ఒక కాలేజీలో, సమ్ XYZ కాలేజీలో ఈ సంవత్సరం కూడా అదే ర్యాంకు లేదంటే అంతకంటే తక్కువ ర్యాంకు వచ్చిన స్టూడెంట్కి ఖచ్చితంగా సీట్ వస్తుంది అనేసి అనుకోవడం అపోహ మాత్రమే. ఒకవేళ ఈసారి కాంపిటీషన్ పెరిగితే అందులో రావచ్చు, రాకపోవచ్చు. కానీ చాలామంది స్టూడెంట్స్ ఈ ఫ్యాక్టర్స్ ఏవి కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఒక 5 కాలేజీలు లేదా 10 కాలేజీలు అప్లై చేయడం అండ్ వాళ్ళకు వచ్చిన ర్యాంక్ కన్నా ఎక్కువ క్లోజింగ్ ర్యాంక్ ఉన్న కాలేజీలో అప్లై చేయడం మూలంగా వాళ్ళకు మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉన్నా కానీ వాళ్ళు నష్టపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మీకు కావాలి అనేసి అంటే ఈ లింక్ దగ్గర మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము setnik.in అనే సర్వీస్ని లాంచ్ చేసాము. దీంట్లో మిగతా సైట్స్కి మన సైట్కి ఏంటి డిఫరెన్స్ అనేసి అంటే ఆబ్వియస్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక డౌట్ వస్తుంది, ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్రీగా దొరుకుతుంది కదా, సో మనీ ఎందుకు పే చేయాలి అనేసి. మనీ ఎందుకు పే చేయాలి అనేసి అంటే మీకు మనం ఇస్తున్న సర్వీసెస్లు ఏ సైట్లోనూ కూడా లేవు. ఒకటి సైంటిఫిక్ మాక్ కౌన్సిలింగ్. సో మాక్ కౌన్సిలింగ్ మీద పూర్తి శాస్త్రీయమైన అవగాహనతో స్టూడెంట్కి ఏ విధమైన ఇంటర్ఫేస్, ఏ విధమైన ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది, క్లోజింగ్ ర్యాంక్స్ స్టూడెంట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటే బాగుంటుంది, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనే దృష్టితోనే మనం సైంటిఫిక్ మాక్ కౌన్సిలింగ్ తయారు చేసాము. అండ్ సెలెక్టింగ్ మల్టిపుల్ కోర్సెస్. ఇప్పుడు ఒక స్టూడెంట్ 1 లేదా 2 కాలేజెస్ ఎట్ ఏ టైం అప్లై చేయాలి అనేసి అనుకుంటే, 1 లేదా 2 కోర్సెస్ ఎట్ ఏ టైం అప్లై చేయాలి అనేసి అనుకుంటే మల్టిపుల్ కోర్సెస్ని షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లలో ఒక 2 లేదా 3 డిస్ట్రిక్ట్లలో ఎట్ ఏ టైమ్ ఎన్ని కాలేజెస్లో అతను సీట్ రావడానికి అవకాశం ఉంది, ఆ డిస్ట్రిక్ట్లోని అన్ని కాలేజెస్లో కూడా ఎట్ ఏ టైం చెక్ చేసుకోవచ్చు. లేదా ఇండివిజువల్ డిజైర్డ్ కాలేజెస్. కొంతమందికి ఏంటంటే పర్టికులర్ కాలేజీలో మాత్రమే జాయిన్ కావాలి అనేసి ఉంటుంది. మేబీ వాళ్ళ రీజను వాళ్ళకి అక్కడ కాలేజ్ బాగుందని తెలియడం కావచ్చు, లేదంటే ఇంటికి దగ్గరగా ఉండడం కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఫ్యాక్టర్ అనేది ఏదైనా కావచ్చు. బట్ వాళ్ళు ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనేసి అనుకునే వాళ్ళకి ఆ పర్టికులర్ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాము. అండ్ వీటితో పాటు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఆ కాలేజీ ఎస్టాబ్లిష్ ఎప్పుడైంది, మొత్తానికి కాలేజ్ సంబంధించిన ప్రొఫైల్స్ అన్నీ కూడా మనం చూపిస్తూ ఉన్నాము. ఇంక్రీజ్డ్ సీట్స్, ఎవ్రీ ఇయర్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ఆ సీట్స్ డీటెయిల్స్, ఇంతకుముందు ప్రీవియస్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రజెంట్ ఎన్ని పెరిగాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చూపిస్తున్నాము. ఏ కాలేజెస్లో అయితే స్టూడెంట్కి తనకు వచ్చిన ర్యాంక్ ప్రకారం సీట్ రావడానికి అవకాశం లేదో, ప్రజెంట్ అందరూ ఫాలో అయ్యే మాక్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అవకాశం లేదో ఆ కాలేజెస్ కూడా మనం చూపిస్తున్నాము. సో దానివల్ల ఏంటి అనేసి అంటే స్టూడెంట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ కాలేజీలో సీట్ రాదో వాటిని కూడా ముందు ప్రియారిటీ ఇవ్వడం వల్ల మేబీ ఈ సంవత్సరం అతనికి సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక డిస్టిక్ కనుక స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటే అందులో డిస్టిక్లో టోటల్గా ఉన్న కాలేజెస్లో ఎన్నిట్లో అతనికి సీట్ రావడానికి ఉంటుంది, ఎన్ని కాలేజెస్లో సీట్ రావడానికి ఛాన్స్ లేదు. వీటితో పాటు ఆప్షన్ ఎంట్రీ ప్రాక్టీస్. సో గవర్నమెంట్ సైట్లో కనుక ఫైనల్గా వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఏ విధంగా చేస్తారో అదే కైండ్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ ప్రాక్టీస్ విత్ డిఫరెంట్ ఇంటర్ఫేస్తోని మన సైట్లో కూడా పెట్టడం జరిగింది. సో దీనివల్ల స్టూడెంట్కి గవర్నమెంట్ సైట్లో వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసేటప్పుడు పెద్దగా కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అండ్ ప్రిపేరింగ్ ప్రియారిటీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్. ఏ కాలేజీలో స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడో ముందే ఇక్కడ 1, 2, 3 వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయడం ద్వారా ఆ కాలేజ్ ఫైనల్గా ఒక రిపోర్ట్ అనేది తయారవుతుంది. అదే రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు ఫాలో అయిపోతే చాలా త్వరగా ఏ విధమైన టెన్షన్ లేకుండా స్టూడెంట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ. కొంతమంది స్టూడెంట్స్కి లేదా పేరెంట్స్కి
మాక్ కౌన్సిలింగ్ ఇట్లాంటి వాటి మీద ఏ విధమైన అవగాహన లేని వాళ్ళ కోసం ఎస్పెషల్లీ దీన్ని మేము డిజైన్ చేసాము. అండ్ మోర్ ఓవర్ ఏ కాలేజెస్ లిస్ట్ అయితే మనం ఇస్తూ ఉన్నామో ఆ కాలేజెస్లోనే వాళ్ళకి సీట్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంట్లో పేరెంట్స్ 2012లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా వీడియో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, మీరు ఒకసారి సైట్లో అవి చెక్ చేసుకోవచ్చు. అండ్ కాంపిటీషన్ చెక్, ఇది మాక్ కౌన్సిలింగ్లో వెరీ అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ మాక్ కౌన్సిలింగ్. ఇక్కడ ఏంటంటే గత సంవత్సరం క్లోజింగ్ ర్యాంక్స్ ఆధారంగా కాకుండా ప్రజెంట్ స్టూడెంట్స్ ఎంతమంది ఏ పర్టికులర్ కాలేజెస్కి అప్లై చేస్తూ ఉన్నారు, అంటే మన సైట్లో యూజ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. వాళ్ళలో ఎంతమంది తనకు కంప్లీట్ అవుతూ ఉన్నారు. సో ఒక 5000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఏ కాలేజెస్కి అప్లై చేయాలనుకుంటున్నాడు, తను ప్రియారిటీ లిస్ట్ జనరేట్ చేసుకున్నప్పుడు కాంపిటీషన్ చెక్ ఫీచర్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవడం ద్వారా ప్రజెంట్ అదే కాలేజ్కి తనకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన మిగతా స్టూడెంట్స్ ఎంతమంది అప్లై చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల అతనికి వాళ్ళ డీటెయిల్స్లో ఏంటంటే పూర్తి డీటెయిల్స్ కాదు, వాళ్ళ ర్యాంక్ ఏ కాలేజీకి వాళ్ళు అప్లై చేస్తున్నారు, వాళ్ళ ప్రియారిటీ ఎంత అనేది కనిపిస్తుంది. సో దాన్ని బట్టి ముందే ప్రస్తుతం మనకు ఆ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. దానివల్ల మనం ఫైనల్గా వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా మనము మన వెబ్ ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదా ప్రజెంట్ కాంపిటీషన్ ఎంత ఉంది అనే ఒక ఐడియా రావడం కోసం మనకు ఈ కాంపిటీషన్ చెక్కర్ ఫీచర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ మన సైట్లో వెబ్ ఆప్షన్ ఎంట్రీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే అంత ఎక్యురేట్గా మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అవడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, సో ఈ పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఏవైతే ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా మనం ఈ ఫీచర్స్ setnik.in సైట్ ద్వారా మనం ఆఫర్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ మాక్ కౌన్సిలింగ్. అడ్వాన్స్డ్ మాక్ కౌన్సిలింగ్లో ఏంటి అనేసి అంటే స్టూడెంట్ మిగతా సైట్స్కి భిన్నంగా తన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని అండ్ మౌస్ క్లిక్తో ఏ కోర్సెస్ కావాలో అక్కడ క్లిక్ చేస్తూ మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ చెక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్కి నావిగేట్ అవుతాడు. ఈ పేజ్లో ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజ్ డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని కాలేజెస్లో ఎట్ ఏ టైం చెక్ చేసుకోవాలనుకుంటున్నాడా లేదా పర్టికులర్ కాలేజ్ చెక్ చేసుకోవాలి అనేసి అనుకుంటే ఆ కాలేజ్ ఇక్కడ చెక్ మార్క్ చేసేసి నెక్స్ట్ పేజ్కి నావిగేట్ అయితే కనుక వాళ్ళకు రిపోర్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ రిపోర్ట్లో ఏంటంటే ఇది ఎంటీ ప్రియారిటీ బాక్స్ అండ్ ఈ కాలేజ్ డీటెయిల్స్, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఇంటేక్ అండ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ సీట్స్, ఇక్కడ స్టేటస్ ఈ కాలేజ్లో అతని సీట్ వస్తుందా రాదా, రాకపోతే ఎందుకు రాదు. సో ఎందుకు రాదు అనేసి అంటే క్లోజింగ్ ర్యాంక్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి స్టూడెంట్ ఎంటర్ చేసిన ర్యాంక్ కన్నా. ఇక్కడ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి, డైరెక్ట్ ప్రిన్సిపల్ని కానీ మేనేజ్మెంట్ సీట్ గురించి కావచ్చు, లేదంటే కాలేజ్ ఫెసిలిటీ గురించి కావచ్చు, లెక్చరర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ల్యాబ్, కంప్యూటర్ ఫెసిలిటీ, ఎనీథింగ్, ఇక్కడ వీటిని చెక్ చేసి సెండ్ మెయిల్ అనే బటన్ క్లిక్ చేస్తే వాళ్ళకి ఆ పర్టికులర్ కాలేజెస్కి మెయిల్ వెళ్ళిపోతుంది. సో రెస్పెక్టివ్ పర్సన్స్ మీకు ఆన్సర్ ఇవ్వడానికి అంటే స్టూడెంట్స్కి ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఈ చెక్ బాక్సెస్లో స్టూడెంట్ ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, సపోజ్ ఇక్కడ 5000 ర్యాంక్ వచ్చింది. సో మిగతా సైట్స్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అనేసి అంటే అసలు ఈ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే కావు. బట్ ఈసారి ఒకవేళ కాంపిటీషన్ తక్కువగా ఉండడం వల్ల మేబీ ఈ స్టూడెంట్కి సీట్ రావడానికి అవకాశం ఉందేమో. ఈ కాలేజ్లో 4910 దగ్గరే సీట్ క్లోజ్ అయింది ఈ కేటగిరీ స్టూడెంట్కి. సో ఇక్కడ 1, 2, 3 సంథింగ్ ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫైనల్గా లాస్ట్లో ఉన్న జనరేట్ యువర్ ప్రియారిటీ రిపోర్ట్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా ఫైనల్గా ఒక రిపోర్ట్ తయారవుతుంది. ఆ రిపోర్ట్ రేపు గవర్నమెంట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ఈ ఇంటర్ఫేస్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేసి అంటే మనకు ఏ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది, ఏ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం లేదు, ఆ డీటెయిల్స్ క్లియర్గా మనం చూసుకోవచ్చు. దానివల్ల పర్ఫెక్ట్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ రిపోర్ట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇండివిజువల్ కాలేజ్లో అంటే డిజైర్ కాలేజ్లో మాత్రమే మనము సీట్ వస్తుందా రాదా చెక్ చేసుకోవాలి అనేసి అంటే ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ సైట్లో ఫైనల్గా మనం ఏ లిస్ట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ మనం కాలేజెస్ ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ లిస్ట్ మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ. బెస్ట్ ఆప్షన్ ఎంట్రీ ఏంటి అంటే స్టూడెంట్స్కి ఏ విధమైన అవగాహన లేదు అనేసి అన్నప్పుడు ఇక్కడ మనము స్టూడెంట్ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రియారిటీ ఈ విధంగా ఉంటుంది ఫామ్. సో ఈ ఫామ్లో
స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయడం ద్వారా ఈ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఈ పర్టికులర్ రిపోర్ట్ ఫాలో అయితే కనుక మ్యాక్సిమం ఈ ఆర్డర్ ప్రకారమే అతనికి కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనము క్లియర్గా ఇస్తున్నాము నో ఆర్ లెస్ పాసిబిలిటీ అండ్ మోర్ పాసిబిలిటీ. ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఈ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ తక్కువ, బట్ ఈ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా విత్ సైంటిఫిక్ ఎనాలిసిస్తోని మనం అరేంజ్ చేయడం జరిగింది. సో మోర్ ఓవర్ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారమే అతనికి సీట్ అలాట్మెంట్ జరగడానికి అవకాశం ఉంది. అండ్ దీంట్లో అతనికి వచ్చిన ర్యాంక్ని బట్టి బెస్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఎంట్రీ. నెక్స్ట్ వచ్చేసి కాంపిటీషన్ చెకర్. ఈ కాంపిటీషన్ చెకర్లో ఏంటి అనేసి అంటే ప్రజెంట్ స్టూడెంట్స్ ఎంతమంది అవే కాలేజెస్కి అప్లై చేస్తూ ఉన్నారు, సో దీనివల్ల ఎంత పర్సంటేజ్ పాసిబిలిటీ ఉంది తనకి ఈ సంవత్సరం ఈ పర్టికులర్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి అదే కాలేజ్లో సీట్ రావడానికి లేదా రాకపోవడానికి. సో ఇది 100% అక్యురేట్ అని మేము చెప్పడం లేదు, జస్ట్ స్టూడెంట్స్కి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి మేము క్రియేట్ చేసిన ఒక ఇంటర్ఫేస్. ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ దీన్ని ఫాలో అవుతారో అంత అక్యురేట్గా స్టూడెంట్స్కి పర్సంటేజ్ ఆఫ్ పాసిబిలిటీ గెట్టింగ్ సీట్ ఇన్ దిస్ పర్టికులర్ కాలేజెస్ అనే లిస్ట్ స్టూడెంట్ ఒక అవగాహన కోసం మేము క్రియేట్ చేయడం జరిగింది. ఇవి ఈ పర్టికులర్ కాలేజెస్కి ఎవరైతే ఈ 1 lakh ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ప్రిపేర్ చేసుకున్నాడో లిస్ట్ అవే కాలేజ్కి అప్లై చేస్తున్న మిగతా స్టూడెంట్స్. సో ఇక్కడ 87% పాసిబిలిటీ ఉంది. టోటల్ కాంపిటేటర్ 16 మాత్రమే. ఇదేంటంటే ఇంటేక్ సీట్స్ని బేస్ చేసుకొని మేము ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే జస్ట్ మీకు దగ్గరలో ఉన్న ఏపీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి 120 రూపీస్ మీరు పే చేస్తే కనుక మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, యాక్టివేషన్ కోడ్ ఇస్తారు. సో దీన్ని తీసుకొని మీరు మీ ఇంట్లో కానీ లేదా ఎనీ ఇంటర్నెట్ సెంటర్లో ఒకసారి సైట్ ఎలా యూజ్ చేయాలి అనే ఈ హెల్ప్ వీడియోస్ వాచ్ చేసి తర్వాత మీరు సైట్ యూజ్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇంకా ఏమైనా అడ్మిషన్ గైడెన్స్ కావాలి అనేసి అంటే ఇక్కడ ఈ లింక్లో ఉన్న మా ఆఫీస్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. So wish you all the best. Thanks for watching. Bye.